అయ్యప్ప మాల వేసినప్పుడు చెయ్యకూడని 8 నియమాలు ఏవో మీకు తెలుసా? చెయ్యకూడని ఈ 8 నియమాలు మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. మొదటిది, అయ్యప్ప మాల వేస్తే సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామి మన దేహంలో ఉంటాడు. మన దేహం అయ్యప్ప స్వామికి ఒక ఆలయం లాంటిది. అలా అయ్యప్ప స్వామి మన దేహంలో ఉన్నప్పుడు మన శరీరాన్ని మనం చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకని రోజుకు 2 పూటలా చల్లటి నీటితో స్నానం చేయాలి. కేవలం సాత్విక ఆహారం మాత్రమే తినాలి. మాంసాన్ని అస్సలు తినకూడదు. ఎవరిని మోసం చేయకుండా ఉండాలి. ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి. ఆడవారి దగ్గరికి వెళ్లకుండా ఉండాలి. శృంగారం చేయకుండా ఉండాలి. రెండవది, గురుస్వామిని అగౌరవించకండి. ఏ గురుస్వామి దగ్గర అయితే మీరు మాలని వేపించుకుంటారో వారిని అస్సలు తిట్టుకోకూడదు. చాలా మంది ఒక గురుస్వామి దగ్గర మాల వేసుకుని వాళ్ళు చెప్పిన మాటలే వింటూ మళ్ళీ వారిని బయట వేరే వాళ్ళతో మా గురుస్వామి చెప్పింది అంతా తప్పు అని అగౌరవపరుస్తూ ఉంటారు. ఇలా అస్సలు చేయకండి. ఒక్కసారి మీరు ఒక గురుస్వామి దగ్గర మాలను వేపించుకుంటే ఇక 41 రోజులు ఆయనే మీకు గురువు మరియు దైవం. మీ గురుస్వామి ఏదైనా తప్పు చెబుతున్నాడు అని మీకు అనిపిస్తే 1కి 2 సార్లు గురుస్వామిని అడిగి తెలుసుకోండి. ఈ 41 రోజులు ఆయనే మీకు అయ్యప్ప స్వామితో సమానం. మూడవది, ఇది ముఖ్యంగా తాగుడు అలవాటు ఉన్న వారి కోసం. దీక్ష వేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు మాల తీద్దామా, ఎప్పుడెప్పుడు మందు తాగుదామా అని ఉన్నవారు అస్సలు మాల వేయకండి. మీ మనస్సు అంతా బలహీనంగా ఉంటే అస్సలు ఈ అయ్యప్ప మాల వేయకండి. మిమ్మల్ని ఏ దేవుడు ఏ పూజారి మాల వేయమని బలవంతం చేయదు. ఇలాంటి చెడు అలవాట్లు ఉంటే మాత్రం ఈ మాల వేసినప్పుడు పూర్తిగా మానుకోవడానికి ప్రయత్నించాలి. నాలుగవది, చాలా ముఖ్యమైనది. ఇది ఆడవాళ్ల కోసం. దీక్ష 41 రోజులు శృంగారానికి చాలా దూరంగా ఉండాలి. చాలా మంది ఆడ మరియు మగవారు అయ్యప్ప మాల వేశాక అయ్యప్ప శక్తి తెలియక కొంతమంది తెలుసో తెలియకో తప్పు చేస్తున్నారు. అలాంటి వారిని అయ్యప్ప స్వామి అస్సలు క్షమించడు. కొత్తగా పెళ్లి అయిన వారు శృంగారం చేయకుండా ఎలా ఉండాలి అని చాలా మంది అనుకుంటారు. అసలు అయ్యప్ప స్వామినే పురాణంలో స్పష్టంగా ఒక మాట చెప్పారు. పురుషణం గృహస్థానం బ్రహ్మచర్యాచ మండలం విధేయతే ప్రవేశార్థం ఉత్సవే దర్శనే మమ. దీనికి అర్థం ఏంటి అంటే, నన్ను దర్శించుకోవడానికి 18 కొండలు ఎక్కి 18 బంగారు మెట్లు ఎక్కి నన్ను దర్శించుకోవాలి అంటే మండలం రోజులు బ్రహ్మచర్యం చేస్తేనే దర్శనం చేసుకోవాలి. లేదంటే నా కొండ వైపు కూడా రాకూడదు అని చెప్పారు. ఐదవది, మెడలో వేసుకున్న మాలలో అయ్యప్ప స్వామి ఉంటాడు అని మీకు తెలుసా? మెడలో వేసుకునే మాలని ఆభరణం అనుకుని అస్సలు చులకనగా చూడకండి. ఎప్పుడైనా అయ్యప్పని పూజించాలి అని అనుకుంటే వారి మెడలో ఉన్న మాలని పట్టుకుని అయ్యప్ప నామాన్ని జపిస్తే సరిపోతుంది. ఆరవది, టీవీ చూడడం గాని యూట్యూబ్ చూడడం గాని తగ్గించాలి. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో కానీ టీవీలలో కానీ అర్ధనగ్నంగా ఉన్న సినిమాలు వస్తూ ఉంటాయి. వీటిని అస్సలు చూడకూడదు. ఏడవది, తల్లిదండ్రులు లేదా ఇంట్లో వారు ఎవరైనా చనిపోయినా లేదా మీరు ఎవరికైనా కర్మకాండ చేసినా ఆ సంవత్సరాన్ని ఏటి సూతకం అని అంటారు. ఆ సూతకంలో అయ్యప్ప దీక్ష తీసుకోకూడదు. అస్సలు అయ్యప్ప మాల ఎలా వేసుకోవాలి, శబరిమల మాత్ర ఎలా చేయాలో తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో పెద్ద వీడియో ఉంది, చూసేయండి. అయ్యప్ప స్వామి అంటే మీకు ఇష్టం ఉంటే స్వామియే శరణయ్యప్ప అని కామెంట్ చేయండి. స్వామియే శరణయ్యప్ప.